మళ్ళా ఇప్పుడు అక్కడ పోలీసు వారు వస్తున్నారు. మీరు దిగాలి, అక్కడ దిగండి కిందకి. ఆ డ్రోన్ తీసుకెళ్లి పైన ఎవరున్నారో వాళ్ళ మీద ఏం చేయండి. పోలీసు వారు అడుగుతున్నారు, ఎక్కింది ఎవరు? దిగండి కిందకి. వాలంటీర్స్ మీరు పైకి వెళ్ళి వాళ్ళని చెప్పండి కిందకి. వాలంటీర్స్ పైకి వెళ్ళి వాళ్ళని కిందకి చెప్పండి. సద్వినియోగం చేసుకోండి. మీరు తాగటం కోసం పెట్టాము ఆ ప్యాకెట్స్. అలానే మహిళలందరూ కూడా పైకి ఎక్కినటువంటి వాళ్ళు, కరెంటు పోల్స్ మీద ఎక్కినటువంటి వాళ్ళు అందరూ కూడా దయచేసి కింద దిగాలి. దింపండి వాళ్ళని. హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. దయచేసి షార్ట్ సర్క్యూట్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. దయచేసి దిగాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆ పోల్స్ మీదకి ఎక్కినటువంటి వాళ్ళు దయచేసి దిగాలి. ఆ కన్సర్న్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని కింద దింపించండి. లైటింగ్ పోల్స్ కింద పైన ఎక్కిన వాళ్ళందరూ కూడా కిందకి దిగండి. దయచేసి డిసిప్లైన్ గా ఉండాలి. అందరూ కూడా వీర మహిళలు, జన సైనికులు, లీడర్స్ అందరూ కూడా ఉండాలి. డిసిప్లిన్ పార్టీ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కిందకి దిగాల్సిందిగా కోరుతున్నాం. ఆ కార్యకర్త దింపించండి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మన నాయకులకు చాలా ఇబ్బంది. విఐపి గారు చాలా బాధపడతారు. ప్లీజ్ దిగండి, అందరికీ కనపడుతుంది, మీరు దిగిపండి. తర్వాత బారికేడ్స్ ఎక్కద్దండి, బారికేడ్స్ ఎక్కద్దు. అందరూ కూడా సంయమనం పాటించాలి. ప్లీజ్ దయచేసి పోలీసు వారికి సహకరించండి. అందరికీ సీట్లు ఉన్నాయి, దయచేసి కూర్చోండి. మీ మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఎవరు కూడా బారికేడ్లు దూకొద్దు. దయచేసి ఆ కార్యకర్తలు వాళ్ళని దింపించండి. ఆ పైకి ఎక్కకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండే వాళ్ళు ఎవరిని కూడా పైకి ఎక్కనివ్వకండి. చూడండి. ఆ ఏసీలు అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి.
ఆ ఊరి వల్ల నాయకుడికి పేరు వస్తుంది, కానీ నాయకుడి వల్ల మొట్టమొదటిసారి పేరు వచ్చిన ఊరు ఏదైనా ఉంది అంటే అది మన పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని గర్వంగా చెప్పుకునే పేరు మనకి దక్కింది. మరి అలాంటి పిఠాపురం డెవలప్మెంట్ గురించి ఒక చిన్న ఏవి ఉంది, ఆ ఏవి ఇప్పుడు చూసేద్దాం. ఆ ఏవి కన్నా ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన వీర మహిళలు ఆ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అందరూ వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి అందరూ కామ్గా కూర్చుని జ్యోతి ప్రజ్వలనలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా